హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని. సో స్పెషల్ ఎడిషన్లో మరొక వార్త కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు రాశారు కుళ్ళిపోయిన చికెన్ అమ్మిన ఆ వార్త చాలా హల్చల్ అయింది. సో ఈ వార్తల ఆధారంగా దాన్ని సీజ్ చేయడం జరిగింది. కానీ మళ్ళీ తీశారట. దాని గురించి దానికి సంబంధించిన వార్త ఒకటి కనిపిస్తుంది ఇక్కడ. సీజ్ డ్రామా సాఫ్ట్ కేసుల కామెడీ అంటూ ఒక శీర్షికతో ఒక వార్త వచ్చింది. ఏంటంటే సీజ్ చేసిన రెడ్డి చికెన్ మార్కెట్ మళ్ళీ తెరుచుకుంది. 125 కిలోల నిల్వ చికెన్ స్వాధీనం, తర్వాత సడలింపుల జీహెచ్ఎంసీ చట్టం కింద మాత్రమే కేసు నమోదు. ఫుడ్ సేఫ్టీ చట్టం ఎందుకు వర్తించలేదు? బలహీనమైన సెక్షన్లతో కేసు నిర్వీర్యమైందా? అధికారులు యాజమాన్యం కుమ్ముక్కై అనుమానాలు. ప్రజా ఆరోగ్యం కంటే ప్రక్రియలే ముఖ్యమా? ముఖ్యమే, అంతే కదా మరి. డబ్బులండి, మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నట్టు. సో డబ్బులు ఇస్తే ఏమైనా కుళ్ళిపోయిన చికెను అది తిని ఎంతమంది అనారోగ్యం పాలైపోయారు. కానీ మళ్ళీ తెరుచుకుందట వెంటనే. ఎలా ఇస్తారు పర్మిషను? శాశ్వతంగా మూసేయాలి కదా అలాంటి పనులు చేసినప్పుడు. కానీ ఇచ్చారు ఇక్కడ. సో చూడండి, ఇక్కడ నిల్వ ఉంచిన కుళ్ళిన చికెన్ విక్రయాల ఆధారాలతో ఇటీవల సీజ్ చేసిన రెడ్డి చికెన్ మార్కెట్ షాప్ మళ్ళీ కార్యకలాపాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. స్థానికంగా ఈ విషయం తీవ్ర చర్చకు దారితీసింది. ప్రారంభంలో కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించిన అధికారులు కొద్ది రోజుల్లోనే షాప్ తిరిగి తెరుచుకోవడంతో ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఫిర్యాదు మేరకు ఉప్పల్ జోన్ వెటర్నరీ అధికారులు తనిఖీలు నిర్వహించి సరైన కోల్డ్ చైన్ లేకుండా నిల్వ ఉంచిన 125 కిలోల చికెన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం జిహెచ్ఎంసీ చట్టం సెక్షన్ 521/487 కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ సెక్షన్లు ప్రధానంగా మున్సిపల్ అనుమతి ఉల్లంఘనలు, పరిశుభ్రత లోపాలు, నిబంధనలు పాటించకపోవటం వంటి పరిమిత అంశాలకు మాత్రమే వర్తిస్తాయని న్యాయ నిపుణులు చెప్తున్నారు. కానీ శాశ్వతంగా పరిష్కారం లేదు. ఎందుకంటే డబ్బులు అంటే జిహెచ్ఎంసీ అధికారులు అందరినీ అనట్లేదు. కొంతమంది ఉన్నారు, కొంతమంది కుహనా రాజకీయ నాయకులు అన్నట్లు కుహనా ఉద్యోగులు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఈ అక్రమ సంపాదనే ముఖ్యం. ప్రజల పన్నులతో జీతాలు తీసుకుంటున్న వాళ్ళకి కొంచెం కూడా సిగ్గులేదు. జిహెచ్ఎంసీ భ్రష్టు పట్టిపోయింది. ఒకప్పుడు చాలా జిహెచ్ఎంసీ అంటే చాలా పేరుండేది దేశ విదేశాల్లో. అది పోయింది, సర్వనాశనం అయిపోయింది. జిహెచ్ఎంసీలో అవినీతి అవినీతి అవినీతి. అరికట్టే మహానుభావుడు ఎక్కడున్నాడు రా బాబు?